సో 6వ తరగతి సైన్స్ కొత్త టెక్స్ట్ బుక్ గురించి మనం చూస్తే ఈ టెక్స్ట్ బుక్ లో మొత్తం 12 పాఠాలు ఉన్నాయి. మనకు కావాల్సిన ఆహారం, మొక్కల గురించి తెలుసుకుందాం, అలాగే జంతువులు, ఆహారం, నీరు, పదార్థాలు వేరు చేసే పద్ధతులు, అయస్కాంతంతో సరదాలు, కొలుద్దాం, దుస్తులు ఎలా తయారవుతాయి, అలాగే జీవుల ఆవాసం, అలాగే విద్యుత్ వలయాలు, నీడలు, ప్రతిబింబాలు, కదలిక, చలనం అని చెప్పి మనకి 11 లెసన్స్ 12 లెసన్స్ ఉన్నాయి ఈ టెక్స్ట్ బుక్ లో, కొత్త టెక్స్ట్ బుక్ లో, సైన్స్ కొత్త టెక్స్ట్ బుక్ లో. మరి ముందుగా పాఠ్య పుస్తకం గురించి మనం డిస్కస్ చేస్తే దాదాపు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కి దీనికి పెద్దగా తేడా ఏం లేదు, కానీ అదే ఇతివృత్తాలు తీసుకొని లెసన్ ప్రజెంట్ చేసే విధానంలో కొంచెం మార్పులు చేయడం జరిగింది. సో ఇక్కడ పాఠ్య పుస్తకాన్ని పేరు కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ని సామాన్య శాస్త్రం అనే పేరుతో ప్రింట్ చేయడం జరిగింది. సామాన్య శాస్త్రం పేరుతో. అదే 1 నుంచి 5వ తరగతి టెక్స్ట్ బుక్లు మాత్రము మన ప్రపంచం అనేటువంటి పేరుతో ప్రింట్ చేయడం జరిగింది. మన ప్రపంచం. సో 1 నుంచి 5 తరగతుల పాఠ్య పుస్తకాలు, ఈవీఎస్ పాఠ్య పుస్తకాలని మన ప్రపంచం అనే పేరుతో, అలాగే 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ను మాత్రము సామాన్య శాస్త్రం పేరుతో ప్రింట్ చేయడం జరిగింది. మరి పాఠ్య పుస్తకం గురించి మనం చూస్తే ఏ పాఠ్య పుస్తకాన్ని తయారు చేయాలన్నా కానీ ఖచ్చితంగా కొన్ని ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని దాంట్లో లెసన్స్ డిజైన్ చేస్తారు. సో అలాగే 6వ తరగతి సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాన్ని కూడా 6 ఇతివృత్తాల ఆధారంగా తయారు చేయడం జరిగింది. 6 ఇతివృత్తాల ఆధారంగా పాఠాలను రూపొందించడం జరిగింది. మామూలుగా టెక్స్ట్ బుక్ లో 7 ఇతివృత్తాలని చెప్పింది, కానీ అక్కడ మెన్షన్ చేసింది మాత్రం 6 ఇతివృత్తాలనే మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ 6 ఇతివృత్తాలు ఏంటంటే, 1 ఆహారం, 2 సహజ దృగ్విషయాలు, మరి 3 జీవ ప్రపంచం, 4 సహజ వనరులు, 5 వస్తువులు ఎలా పనిచేస్తాయి, మరి 6వ ఇతివృత్తం వచ్చేసి పదార్థాలు. ఈ 6 ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ని రూపొందించడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహారం, సహజ దృగ్విషయాలు, జీవ ప్రపంచం, సహజ వనరులు, వస్తువులు ఎలా పనిచేస్తాయి, మరి పదార్థాలు అనేటువంటి ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ డిజైన్ చేయడం జరిగింది. మరి మొత్తం ఇందులో 12 పాఠాలు ఉంటాయి. అలాగే ప్రతి పాఠం కూడా పిల్లల యొక్క అభ్యసనాలతో, పిల్లల యొక్క అనుభవాలతో స్టార్ట్ అవుతుంది. అంటే పిల్లలకి ఇంతకు ముందు తెలిసినటువంటి పూర్వ జ్ఞానాన్ని పరిశీలించే ఉద్దేశంతో ప్రతి పాఠం స్టార్టింగ్ లోనే పిల్లలకి వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారో అలాంటి ఎక్స్పీరియన్స్ తో ఉదాహరణ ఇస్తూ లెసన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాఠం కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే విద్యార్థి అనుభవాలను ప్రస్తావిస్తూ పాఠం స్టార్ట్ అవుతుంది. విద్యార్థికి అంతకు ముందే ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని పరిశీలిస్తూ లెసన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి తర్వాత వచ్చేసి ప్రతి పాఠంలో చేద్దాం అనేటువంటి ఒక శీర్షిక ఉంది. ఈ చేద్దాం శీర్షిక కింద విద్యార్థులలో అన్వేషణ గుణం పెంపొందించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థుల్లో అన్వేషణ గుణం అంటే పిల్లలు సొంతంగా తెలుసుకునేలాగా ప్రయత్నం చేసేలాగా ఆ చేద్దాం అనేటువంటి సెక్షన్ కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ప్రతి పాఠంలో చేద్దాం అనేటువంటి శీర్షిక ఒకటి ఉంటది. ఆ శీర్షిక కింద పిల్లలు వాళ్ళని అన్వేషించేలా చేయడానికి వీలైనటువంటి క్వశ్చన్స్ తో కొన్ని ప్రశ్నలు అక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని
చిన్న చిన్న ప్రశ్నలు అన్నమాట. సో ఆ విధంగా టెక్స్ట్ బుక్ డిజైన్ చేయబడింది. మరి దాంతో పాటు విద్యా ప్రమాణాల గురించి మాట్లాడితే, విద్యా ప్రమాణాలు అంటే విద్యార్థులు ఆ పాఠ్య పుస్తకం ద్వారా సాధించాల్సినటువంటి విద్యా ప్రమాణాలు ఏమున్నాయి అనేటువంటి చూస్తే, మొత్తం విద్యా ప్రమాణాలు మన పాత పుస్తకంలో లాగే దీంట్లో కూడా విద్యా ప్రమాణాలు వచ్చేసి 7 ఉన్నాయి. 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఏంటంటే ఓసారి చూస్తే, ఒకటి విద్యా ప్రమాణాల్లో ఒకటి విషయ అవగాహన. విషయ అవగాహన. 2 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మరి 3వ విద్యా ప్రమాణం ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. మరి 4వ విద్యా ప్రమాణం వచ్చేసి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. మరి 5వ విద్యా ప్రమాణం వచ్చేసి అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం. నెక్స్ట్ సమాచార సేకరణ నైపుణ్యాలు. సమాచార సేకరణ నైపుణ్యాలు. మరి మరొకటి 7వది వచ్చేసి నిజ జీవిత వినియోగం. నిజ జీవిత వినియోగం. మరి అలాగే జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని పెంపొందించడం. ఇవి 7 విద్యా ప్రమాణాలు. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, సమాచార సేకరణ నైపుణ్యాలు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి. యాక్చువల్ గా సమాచార సేకరణ అనేది ఇక్కడ దీనిపైన వస్తుంది, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం దాని కింద. సరే, ఎలా ఉన్నా కానీ ఆ విద్యా ప్రమాణాల ద్వారా ఆ విద్యా ప్రమాణాలని సాధింప చేయడం అనేటువంటిది పాఠ్యపుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ లాస్ట్ డిఎస్సిలో మనం చూస్తే కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి విద్యా ప్రమాణానికి చెందుతుంది, లేదంటే ఒక ప్రశ్న ఇచ్చి ఇది ఏ రకమైన విద్యా ప్రమాణానికి సంబంధించింది అని చెప్పి చాలా బిట్స్ అడిగారు. సో అలా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ విషయ అవగాహన కింద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇక్కడ ప్రశ్నించడం, పరికల్పన చేయడం కింద ప్రశ్నలే వస్తాయి. ప్రశ్నలు ఉంటే అది ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఒకవేళ ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి, ప్రయోగాలు చేసేటువంటివి ఉన్నాయనుకోండి, ఆ ఫీల్డ్ వర్క్ కానీ, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోటలోకి పోయి, ఒక గార్డెన్లోకి పోయి గడ్డి చామంతిని పరిశీలించి పత్రాలు ఎలా ఉన్నాయో మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి అని ఒక క్వశ్చన్ ఉందనుకోండి. ఈ ప్రశ్న ఏ రకానికి చెందింది అంటే, ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని కవర్ చేస్తుంది అంటే అది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన కిందికి వస్తుంది. సో అలాగే ఏవైనా బొమ్మలు గీసేది, మోడల్స్ తయారు చేసేది దీని కిందికి వస్తుంది, బొమ్మలు గీయడం, నమూనా తయారు చేయడం కిందికి. ఒకవేళ సార్ సివి రామన్ లేదంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని నీకు కలిసే అవకాశం వచ్చింటే అతని యొక్క కృషిని నువ్వు ఎలా అభినందిస్తావు అంటే ఈ రకమైన ప్రశ్న ఎక్కడికి వస్తుందంటే అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కిందికి వస్తుంది. మరి అలాగే మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉండే కొన్ని కుటుంబాలని పరిశీలించి వాళ్ళలో ఉన్నటువంటి తల్లులు, పిల్లలు, వాళ్ళలో ఉన్నటువంటి పోలికలు, తేడాలని రాసుకొని రండి అన్నారు అనుకోండి, అది ప్రాజెక్టు లేదా సమాచార సేకరణ నైపుణ్యం కిందికి వస్తుంది, అలాంటి విద్యా ప్రమాణం కిందికి వస్తుంది. మరి నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి అంటే నీరు అనే పాఠం చదివినటువంటి చిన్నారి నీటిని పొదుపుగా ఎలా వాడాలో కొన్ని వాక్యాలు రాయండి అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయిలో
ఈ నిజ జీవిత వినియోగం అనేటువంటి విద్యా ప్రమాణం సాధించబడిందా లేదా అనేటువంటి టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్ అది. మరి అలాగే ఇక్కడికి వస్తే ఫస్ట్ దానికి విషయ అవగాహనకు వస్తే, మరి విషయ అవగాహన కింద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటివి వస్తాయంటే పిల్లల్ని సొంతంగా రాయమనేవి, సొంత మాటల్లో రాయండి అని వస్తాయి కదా, అలాంటి ప్రశ్నలన్నీ విషయ అవగాహన కిందకే వస్తాయి. మరి అలాగే ఏవైనా సరే ఉదాహరణలు ఇవ్వండి, ఉదాహరణకి ఏకదళ బీజ మొక్కలకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఉదాహరణలు ఇవ్వండి అని వస్తే అది ఖచ్చితంగా విషయ అవగాహన కిందికి వస్తుంది, ఆ అకాడమిక్ స్టాండర్డ్ కిందికి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత పోలికలు లేదంటే భేదాలు చెప్పడం, పోలికలు లేదా భేదాలు చెప్పడం, సహజ ఎరువులు కృత్రిమ ఎరువుల మధ్య భేదాలు చెప్పండి, లేదంటే జంతువుల్లో ఏవైనా రెండు జంతువులను పోల్చి ఆ రెండు జంతువుల మధ్య ఉండే పోలికలు ఏంటి, ఇట్లా అడిగితే అట్లాంటి ప్రశ్నలన్నీ విషయ అవగాహన కిందికి వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అలాగే కారణాలు చెప్పడం, కారణాలు చెప్పడం అనేటువంటి ప్రశ్నలు కూడా విషయ అవగాహన కిందకే వస్తాయి. మనం ప్రతిరోజు ఉతికిన దుస్తులే ఎందుకు ధరించాలి, కారణాలు చెప్పండి అన్నారు అనుకోండి, మరి ఆ ప్రశ్న దేని కిందకి వస్తుందంటే విషయ అవగాహన కిందకే వస్తుంది. సో విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణం కింద వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటయ్యా అంటే ఉదాహరణలు ఇచ్చేటివి, పోలికలు భేదాలు చెప్పేటివి, అలాగే కారణాలు చెప్పేటివి, సొంత మాటల్లో రాయండి అనేవి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా విషయ అవగాహన కిందకి వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంకా పేర్లోనే ఉన్నాయి కాబట్టి. ఇవి 6వ తరగతి సైన్స్ పాఠ్య పుస్తకం ద్వారా విద్యార్థులు సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు మొత్తము 7 ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మన పాఠాలు చూస్తే మొదటి పాఠం వచ్చేసి మనకు కావలసిన ఆహారం, మనకు కావలసిన ఆహారం అనేది మొదటి పాఠం. సో మనకి ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటా ఉంటాము, ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి పరిచయం చేస్తూ పాఠం స్టార్ట్ అవుతుంది. మరి ప్రతిరోజు మనం ఒకే రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకో, కొన్ని స్పెషల్ అకేషన్స్ లో రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. అలాగే వయసును బట్టి కూడా తీసుకునేటువంటి ఆహార రకంలో కొన్ని మార్పులు ఉంటాయి. మరి అలాగే ఆహారం అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ ఆహార దినోత్సవంగా అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ఎందుకు అట్లా జరుపుకుంటామంటే అక్టోబర్ 16 1945 సంవత్సరంలో అక్టోబర్ 16వ తారీఖున FAO అనేటువంటి ఒక సంస్థ స్థాపించబడింది. FAO అనేటువంటి ఒక సంస్థ. మరి దీన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న FAOను స్థాపించడం జరిగింది. సో FAOను స్థాపించింది కాబట్టి ఆ రోజును మనము FAO గౌరవార్థం మనం ఏం చేస్తామంటే ప్రపంచ ఆహార దినోత్సవంగా అక్టోబర్ 16వ తేదీని జరుపుకుంటాం. మరి FAO అంటే అర్థం ఏందయ్యా అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆహారము మరియు వ్యవసాయ సంస్థ అని. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే FAO. దీన్ని స్థాపించింది ఎప్పుడంటే 1945 అక్టోబర్. మరి ఎవరు స్థాపించారంటే ఐక్యరాజ్య సమితి స్థాపించడం జరిగింది. అందుకోసమని అక్టోబర్ 16ను మనము ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ఈ FAO యొక్క విధులు ఏముంటాయి, ఇది ఏం చేస్తుంది, ఈ సంస్థ చేసేటువంటి
పనులు ఏంటయ్యా అంటే, ప్రపంచంలో ఆహారం లేక చాలా మంది సరిగా సమయానికి తినడానికి తిండి లేక చాలా మంది ఆకలితోనే నిద్రపోతున్నారు. చాలా ఆకలి చావులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికి కూడా 2021 వచ్చినా కానీ మనకి ఆకలి బాధలు ఉన్నాయి. సో అలాంటి ఆకలి బాధల గురించి అందరికీ తెలియజేయడము, ఆకలి బాధల గురించి అందరికీ తెలియజేయడము, మరి అలాగే ఆహారం ప్రాముఖ్యతను తెలియజేసి ఆహార వృధాను అరికట్టడం, ఆహారం వృధా కాకుండా అరికట్టడము, మరి అలాగే అందరికీ ఆహార భద్రత కల్పించడం, ఇవి దీని యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఆకలి బాధల గురించి అందరికీ అవగాహన కల్పించడం, మరి అలాగే ఆహారం యొక్క వృధాను అరికట్టడం, ఆహారం యొక్క వృధాను అరికట్టడం, మరి అలాగే ఆహార భద్రతను అందరికీ కలగజేయడం, ఇవి FAO యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు లేదంటే విధులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆహారం మన దేశంలో చాలా వృధా అవుతుంది. ఉదాహరణకి UNDP అనేటువంటి UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే ఒక డేటా కలెక్ట్ చేస్తుంది, ఆహారం ఎంత వేస్ట్ అవుతుంది అనేది. సో ఈ UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారి గణాంకాల ప్రకారం భారతదేశంలో తయారయ్యేటువంటి మొత్తం ఆహారంలో 40% ఆహారం వృధా అవుతుందంట. చాలా బాధ కలిగించే విషయం ఇది. మొత్తం భారతదేశంలో తయారయ్యేటువంటి ఆహారంలో 40% ఆహారం అంతా వృధాగా పోతుందంట, వృధా వేస్ట్ చేస్తున్నారంట. అది ఎవరి లెక్క ప్రకారం అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారి గణాంకాల ప్రకారం 40% ఆహారము వృధా అవుతుంది. మరి అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఏం చేసిందంటే 2018లో ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఎలా ఇచ్చిందంటే ప్రపంచంలో ఆహార భద్రత పోషణ స్థితి అనేటువంటి ఈ పేరుతో ఒక నివేదికను 2018లో FAO ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఆహార భద్రత ఎలా ఉంది, అలాగే పోషణ స్థితి ఎలా ఉంది అనేటువంటి ఆ శీర్షికతో దాంతో ఒక నివేదిక ఇచ్చింది. ఎవరంటే FAO 2018లో. మరి ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆ నివేదిక ప్రకారం మొత్తం కూడా 195.9 మిలియన్ల ప్రజలు 195.9 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట. పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట 195.9 మిలియన్ల ప్రజలు మొత్తం వరల్డ్ వైడ్ గా ఇంతమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. మరి తర్వాత మనకి ఆహారం వచ్చేసి ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుంది మనకి పాఠంలో డిస్కస్ చేస్తే మొక్కలు మరియు జంతువుల నుండి మనకి ఆహారం లభించడం జరుగుతుంది. మరి మొక్కలు జంతువుల నుంచే కాకుండా సముద్రం నుంచి ఒక ఆహారం, సముద్రం నుండి మనకి ఉప్పు రావడం జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా మనం దాదాపు మొక్కలు మరియు జంతువుల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మొక్కల నుంచి మనకు రకరకాల ఆహార పదార్థాలు వస్తాయి. అన్ని ఆహార పదార్థాల కోసం మనం మొక్కల మీద ఆధారపడి ఉంటాం. మొక్కలో మనం వివిధ రకాల భాగాలని ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకి మొక్క యొక్క పువ్వులు తింటాం, మొక్క యొక్క ఆకులు తింటాం, మొక్క యొక్క కాండాలను తింటాం, మొక్క యొక్క వేర్లని తింటాం, మొక్క యొక్క పండ్లని తింటాం. సో దేన్ని వదిలిపెట్టాం. సో ఆ విధంగా చూస్తే కొన్ని మొక్కలకి కాండాలని ఆహారంగా తీసుకుంటాం, కొన్ని మొక్కల కాండాలను ఆహారంగా తీసుకుంటాం. మరి కాండాలను ఆహారంగా ఏ మొక్కల్ని తీసుకుంటాం అనేటువంటి పరిశీలిస్తే
ఉదాహరణకి చెరుకు, అలాగే ఉల్లి, చెరుకు, ఉల్లి, తర్వాత వెల్లుల్లి, పసుపు, అల్లం. ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా వేర్లు అనుకుంటాం కానీ చెరుకు కాండమే. మరి అలాగే ఉల్లి కూడా కాండమే. భూమిలో ఉంటుంది వేరు అనుకుంటే అది వేరు కాదు, కాండమే, రూపాంతరం చెందిన కాండం. మరి అలాగే వెల్లుల్లి, పసుపు, అల్లము ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలు. సో ఈ కాండాల్ని మనం ఆహారంగా తీసుకుంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో కాండం రూపాంతరం కానిది అని చెప్పి ఇవి 3 ఇచ్చి ఒకటి ఏదో క్యారెట్ ఇస్తారు. అప్పుడు క్యారెట్ అనేది వేరు రూపాంతరం, అది. ఇవేమో కాండం యొక్క రూపాంతరాలు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, కాండాలు ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల వాటిని ఆహారంగా మనం తీసుకుంటా ఉన్నాం. చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలు. కాండం యొక్క రూపాంతరాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా ఏ భాగాల్ని మనం ఆహారంగా తీసుకుంటాం అంటే, ఉదాహరణకి పుదీనా ఉంది. పుదీనా మొక్కలు మనం ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం అంటే ఆకుని ఆహారంగా తీసుకుంటాం పుదీనాలో. మరి అలాగే చెరుకులో అయితే కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం చెరుకులో. మరి అలాగే బంగాళదుంప కూడా కాండం యొక్క రూపాంతరమే. బంగాళదుంప మొక్కలో ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటామంటే ఇక్కడ కూడా మనం కాండాన్నే ఆహారంగా తీసుకుంటాం. మరి అలాగే ఉల్లిలో చూస్తే ఉల్లిలో కూడా మనము కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం. మరి అలాగే క్యాలీఫ్లవర్ లో చూస్తే క్యాలీఫ్లవర్ పేర్లోనే ఉంది ఫ్లవర్ అని. సో పుష్పాన్ని ఆహారంగా తీసుకుంటాం. క్యాలీఫ్లవర్ లో పుష్పాన్ని ఆహారంగా తీసుకుంటాం. మరి వేరుశెనగలో గింజలను ఆహారంగా తీసుకుంటాం లేదా విత్తనాలను ఆహారంగా తీసుకుంటాం. వేరుశెనగలో గింజలు లేదా విత్తనాలను ఆహారంగా తీసుకుంటాం. మరి అలాగే బియ్యంలో చూస్తే అంటే వరిలో చూస్తే వరిలో కూడా మనము గింజలు లేదా విత్తనాలని ఆహారంగా తీసుకుంటాం. మరి పెసరలో చూస్తే ఇది టేబుల్ ఉంది మన టెక్స్ట్ బుక్ లో. పెసరలో చూస్తే పెసరలో కూడా గింజలు లేదా విత్తనాలని ఆహారంగా తీసుకుంటాం పెసర ముక్కలో. మరి అలాగే క్యాబేజీలో చూస్తే క్యాబేజీలో పత్రాలని ఆహారంగా తీసుకుంటాం. మరి అలాగే యాపిల్లో చూస్తే కాయని లేదా కాయని ఆహారంగా తీసుకుంటాం. సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పుదీనాలో ఆకుని, చెరుకులో అయితే కాండంను, బంగాళదుంపలో కూడా కాండాన్ని, ఉల్లి మొక్కలు అయితే కాండాన్ని, క్యాలీఫ్లవర్ లో పుష్పాన్ని, వేరుశెనగలో గింజలు లేదా విత్తనాల్ని, వరిలో గింజలు లేదా విత్తనాల్ని, అలాగే పెసరలో గింజలు లేదా విత్తనాల్ని, క్యాబేజీలో పత్రాల్ని, యాపిల్లో కాయల్ని మనం ఆహారంగా తీసుకుంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే ఆహారం రుచిగా ఉండాలంటే, ఏదైనా సరే మనం వండిన ఆహారము రుచి అనేటువంటిది దానిలో ఉపయోగించినటువంటి దినుసుల మీద ఆధారపడి ఉంటుంది. మరి దినుసులు అంటే ఏంటంటే ఆహారం రుచిగా రావడం కోసం మనం ఉపయోగించేటువంటి పదార్థాలని దినుసులు అంటాం. ప్రధానంగా ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాలు వచ్చేసి ఆహారానికి చక్కటి రుచినిస్తాయి, మంచి వాసననిస్తాయి. దాంతో పాటుగా ఆహారం లేదంటే ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. మంచి సువాసననిస్తాయి, మంచి రుచినిస్తాయి. అదేవిధంగా ఆహారం పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేదానికి హెల్ప్ చేస్తాయి సుగంధ ద్రవ్యాలు. మరి సుగంధ ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కల నుండి సుగంధ ద్రవ్యాలు వస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటువంటి కొన్ని మొక్కల యొక్క భాగాలనే మనము సుగంధ ద్రవ్యాలు అంటాం. సుగంధ ద్రవ్యాల మొక్కలన్నీ కూడా ఉష్ణమండల ప్రాంతాల్లోనే పెరుగుతాయి.
ఆ మొక్కల నుంచి సేకరించినటువంటి కొన్ని భాగాలని మనం సుగంధ ద్రవ్యాలుగా పరిగణిస్తూ వంటలో వాడుకుంటాం. మరి సుగంధ ద్రవ్యాలు ఏమేమి ఉంటాయి అంటే యాలకలు, నల్ల మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, యాలకలు, నల్ల మిరియాలు, కరివేపాకు, మరి అలాగే సొంపు, వాము, ధనియాలు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలే. అల్లము, జాజికాయ, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. యాలకలు, నల్ల మిరియాలు, కరివేపాకు, సొంపు, వాము, ధనియాలు, అల్లం, జాజికాయ, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. మరి సుగంధ ద్రవ్యాలు ఇచ్చేటువంటి మొక్కలన్నీ ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అంటే ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఈ పాఠంలో మాట్లాడినటువంటి ముఖ్యాంశాలు ఏమున్నాయంటే ఇంకా ఆహారం యొక్క తయారీ పద్ధతుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మనం అన్ని రకాల పదార్థాలని ఒకే రకంగా వండాం. కొన్ని ఉడికిస్తాం, కొన్ని ఎక్కువ నూనెలో వేయిస్తాము, అలాగే కొన్ని తక్కువ నూనెలో వేయిస్తాము. సో మరి ఆహారం వండేటువంటి పద్ధతులు చూస్తే ఉడికించడం ద్వారా మనము అన్నం, పప్పుని వండుతాం ఉడికించడం ద్వారా. మరి అలాగే ఆవిరిలో ఉడికించడం ద్వారా మనము ఇడ్లీని తయారు చేస్తాం. మరి పులియబెట్టడం ద్వారా దోశని తయారు చేస్తాం. దోశ పిండిని పులియబెట్టి మనం తయారు చేస్తాం, లేదా బ్రెడ్ అన్నమాట. అదే కొన్ని ఏమో ఎక్కువ నూనెలో ఉడికిస్తాము. అలా ఎక్కువ నూనెలో ఉడికించేది ఏంటి అంటే చికెన్. ఎక్కువ నూనెలో ఉడికించేటువంటిది చికెన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే కొన్ని ఏమో ముక్కలుగా కోసి మనం ఏం చేస్తామంటే ఊరగాయలు కలుపుతాం. ఊరగాయ అంటే ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం కలిపి ఊరగాయ పెడతాం, ఆవకాయ అంటాం దాన్ని. సో ఆ విధంగా అన్నమాట. మరి జంతువుల నుంచి ఇంకొకటి ఏంటంటే ఆహారం నిల్వ చేయడానికి రకరకాల పదార్థాలు ఉపయోగిస్తాం. ఆహారం ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా నిల్వ చేయడానికి. మరి ఆ విధంగా నిల్వ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమేమి వాడతాం ఆహారం నిల్వ చేయడం కోసం అంటే 1 minute. సో ఆహారం నిల్వ చేయడానికి ఏ పదార్థాలు వాడతాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి కొన్ని ప్రకృతిలో సహజంగా లభించేటువంటి పదార్థాలను ఉపయోగించి ఎక్కువ కాలం నిల్వ చేస్తాము. కొన్ని రసాయనాలు కూడా ఉపయోగిస్తాం ఆహారం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడానికి. మరి ఆహారము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం ఉపయోగించేటువంటి సహజ సిద్ధ పదార్థాలు ఏమున్నాయి? సహజ సిద్ధ పదార్థాలు ఏమున్నాయి అంటే ఉప్పు, నూనె, పసుపు. ఇవి సహజ సిద్ధమైనటువంటి ఆహారం నిల్వ చేసేటువంటి పదార్థాలు. అలాగే చక్కెర, తేనె చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహారం నిల్వ చేయడానికి మనం ఉపయోగించే సహజ సిద్ధ పదార్థాలు ఏమేమి ఉన్నాయంటే ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె. మరి రసాయన పదార్థాలు ఉపయోగించి కూడా ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేస్తాం. మరి ఆ ఉపయోగించేటువంటి రసాయనాలు ఏమున్నాయి అంటే కొన్నింట్లో బెంజియేట్స్ ఉపయోగిస్తాం, అలాగే నైట్రేట్స్, అలాగే సల్ఫేట్స్, ఇవన్నీ ఉపయోగిస్తాం. అంటే సల్ఫేట్ అంటే ఇది ఏ సల్ఫేట్ అని కావచ్చు, మెగ్నీషియం సల్ఫేటు, కార్బన్ సల్ఫేట్, ఇట్లా ఏవైనా కావచ్చు. అలాగే నైట్రేట్లు ముఖ్యంగా రాడికల్, ఫైనల్ రాడికల్ చూస్తాం, చివర ఉండేదాన్ని మనం రాడికల్ అంటాము. ఆ చివరి రాడికల్స్ నైట్రేట్లు, సల్ఫేట్లు, అలాగే బెంజియేట్స్.
ఇవన్నీ కూడా మనం ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి రసాయన పదార్థాలు. అవేమో సహజ సిద్ధ పదార్థాలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మనకి ఆహారము జంతువుల నుంచి కూడా వస్తుంది. జంతువుల నుంచి ప్రధానంగా మాంసం కోసం మనం జంతువులు పెంచుతాం, మాంసము పాల కోసం. మరి మేక, గొర్రె, దీని మాంసాన్ని మనం ఏమంటామంటే మటన్ అంటాం. అలాగే కోడి మాంసాన్ని మనము చికెన్ అని చెప్తాం. అలాగే పంది మాంసాన్ని మనం ఫోర్క్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. పంది మాంసాన్ని మనము ఫోర్క్ అంటాం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ఇంకా మాట్లాడింది, డిస్కస్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి పంట, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి ఆహార పంట ఏదంటే వరి. వరి మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, భౌగోళిక పరిస్థితులు మనకి వరిని పండించడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వరిని ఎక్కువ పండిస్తారు. అయితే ఇక్కడ ఈ పాఠంలో లాస్ట్ చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడింది ఏంటంటే, వరితో పాటు ఇంకా కొన్ని పంటలు పండిస్తారు, వాటికి ఇంగ్లీష్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వరితో పాటు రాగులు పండిస్తారు. మరి రాగుల్ని ఫింగర్ మిల్లెట్స్ అంటారు. మరి అలాగే సజ్జలు పండిస్తారు. వరితో పాటు సజ్జలు కూడా పండిస్తారు. మరి ఈ సజ్జల్ని వచ్చేసి పెరల్ మిల్లెట్స్ అంటారు. రాగులనేమో ఫింగర్ మిల్లెట్స్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. చిన్న విషయం అయినప్పటికీ అట్లాంటివి కన్ఫ్యూజ్ చేస్తాయి మనల్ని. రాగుల్ని ఫింగర్ మిల్లెట్స్ అంటాము, సజ్జల్ని పెరల్ మిల్లెట్స్ అంటాము. మరి జొన్నలు కూడా పండిస్తారు. జొన్నల్ని గ్రేట్ మిల్లెట్స్ అంటారు. జొన్నల్ని గ్రేట్ మిల్లెట్స్ అంటాము. మరి కొర్రలు కూడా పండిస్తారు. మరి కొర్రల్ని ఏమంటారు అంటే కొర్రలు ఫ్యాక్స్టైల్ మిల్లెట్స్ అంటాం. కొర్రల్ని ఫ్యాక్స్టైల్ మిల్లెట్స్ అంటాము. మరి అలాగే సామలు కూడా పండిస్తారు. మన పెద్దవాళ్ళకి తెలిసిందే సామల గురించి బాగా. దాన్ని ప్రోసో మిల్లెట్స్ అంటాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో వరితో పాటు అవి కూడా పండిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాగులనైతే ఫింగర్ మిల్లెట్స్ అంటాం. మరి అలాగే సజ్జలనైతే పెరల్ మిల్లెట్స్. మరి అలాగే జొన్నలనైతే గ్రేట్ మిల్లెట్స్ అంటాం జొన్నల్ని. మరి కొర్రల్ని ఫ్యాక్స్టైల్ మిల్లెట్స్ అంటాం. సామల్ని ప్రోసో మిల్లెట్స్ అంటాం. ఇవి ఈ పాఠంలో మాట్లాడింది. 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ ని సామాన్య శాస్త్రం అనే పేరుతో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం 6 ఇతివృత్తాల ఆధారంగా పాఠ్య పుస్తకాన్ని రూపొందించారు. 1 ఆహారం, సహజ దృగ్విషయాలు, జీవ ప్రపంచం, సహజ వనరులు, వస్తువులు ఎలా పనిచేస్తాయి, పదార్థాలు. మరి అలాగే ప్రతి పాఠం కూడా స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే విద్యార్థి అనుభవాలను గురించి ప్రస్తావిస్తూ పాఠం స్టార్ట్ అవుతుంది. మరి చేద్దామనేటువంటి శీర్షికలో ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ విద్యార్థులు అన్వేషణ గుణం పెంపొందించేలాగా ఉంటాయి. మరి అలాగే మొత్తం విద్యా ప్రమాణాలు 7 ఉన్నాయి. ఆ 7 విద్యా ప్రమాణాల విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, అలాగే సమాచార సేకరణ నైపుణ్యాలు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. మరి విషయావగాహన కింద ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే సొంతంగా రాయండి, సొంత మాటల్లో రాయండి, అలాగే ఉదాహరణలు ఇవ్వండి, పోలికలు లేదా భేదాలు చెప్పండి, లేదా కారణాలు చెప్పండి. ఇలాంటి ప్రశ్నలన్నీ దేని కిందకి వస్తాయంటే విషయావగాహన కిందికే వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వీటి కిందికి వచ్చేటువంటి ప్రశ్నలు మనం ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు కావాల్సిన మొత్తం 12 పాఠాలు ఉంటాయి దీంట్లో. మొదటి పాఠం వచ్చేసి మనకు కావాల్సిన ఆహారం. అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ఎందుకు జరుపుకుంటాం ఆ రోజు అంటే అక్టోబర్ 16, 1945 సంవత్సరంలో FAO స్థాపించబడింది.
మరి FAOను స్థాపించింది ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి వారు స్థాపించడం జరిగింది. మరి FAO అంటే పూర్తి దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అర్థం. మరి FAO విధులు ఏంటంటే అందరికీ ఆకలి బాధల పట్ల అవగాహన కలిగించి ఆహార వృధాను అరికట్టి ఆహార భద్రత కల్పించడం అనేది FAO యొక్క ప్రధానమైనటువంటి విధులు. మరి UNDP ప్రకారము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే UNDP అంటాం. దాని ప్రకారము భారతదేశంలో మొత్తం తయారయ్యే ఆహారంలో 40% ఆహారం వేస్ట్ అవుతుంది. మరి FAO 2018లో ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పేరు ఏంటంటే ప్రపంచంలో ఆహార భద్రత మరియు పోషణ స్థితి. ఆ నివేదిక ప్రకారము ప్రపంచంలో 195.9 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట. మరి అలాగే మనకి ఆహారం మొక్కలు మరియు జంతువులు సముద్రాల నుంచి వస్తుంది. సముద్రం నుంచి వచ్చేది ఉప్పు మాత్రమే. మిగిలినటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా మనం మొక్కలు మరియు జంతువుల నుంచి గ్రహిస్తాము. మరి మొక్కలో మనం వివిధ భాగాలను తింటాం. కొన్నిట్లో పుష్పాలని, కొన్నిట్లో ఆకుల్ని, కొన్నిట్లో కాండాలని, కొన్నిట్లో వేర్లని తింటాం. మరి మొక్కల యొక్క కాండాలను ఆహారంగా తీసుకునేవి ఏవేవయ్యా చూస్తే చెరుకులో కాండాన్ని తింటాం, ఉల్లిలో కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం, వెల్లుల్లిలో పసుపు, అల్లం, వీటన్నిటిలో కూడా ఈ 5 కూడా కాండాన్ని ఆహారంగా తీసుకుంటాం. అవి కాండంలో ఆహారం నిల్వ చేసుకోవడం వల్ల అవి రూపాంతరం చెంది ఉంటాయి. అందుకనే వాటిని రూపాంతర కాండము అంటాం. సో ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలే. చెరుకు, ఉల్లి, వెల్లుల్లి, పసుపు, అల్లం, ఇవి వేర్లు కాదు, గుర్తుపెట్టుకోవాలి. మరి చెరుకు, మళ్ళీ పుదీనాలో మనం ఆకును ఆహారంగా తీసుకుంటాం. చెరుకులో అయితే కాండాన్ని, బంగాళదుంపలో కూడా కాండాన్ని, ఉల్లిలో కాండాన్ని, క్యాలీఫ్లవర్ లో మాత్రం పుష్పాన్ని, వేరుశెనగల్లో గింజలు లేదా విత్తనాల్ని, వరిలో గింజలు లేదా విత్తనాల్ని, పెసరలో గింజలు లేదా విత్తనాల్ని, క్యాబేజీలో పత్రాలని, యాపిల్లో కాయల్ని మనం ఆహారంగా తీసుకుంటాం. మరి ఆహారం రుచిగా రావడానికి కోసము మనం ఉపయోగించేటువంటి పదార్థాలని దినుసులు అంటాం. దినుసుల్లో ప్రధానంగా మనం సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగిస్తాము. మరి ఈ సుగంధ ద్రవ్యాలు వచ్చేసి అన్ని కూడా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు. అవి ఒక ప్రత్యేకమైన వాసనని వెదజల్లుతూ ఉంటాయి. అందుకోసమని సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం. మరి సుగంధ ద్రవ్యాలని ఒకటి ఆహారం రుచిగా ఉండడం కోసం, మంచి సువాసన రావడం కోసం, ఆహార పదార్థాలు కొంచెం ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలాగా చేయడం కోసం మనం సుగంధ ద్రవ్యాలను వాడతాం. మరి సుగంధ ద్రవ్యాలు వచ్చేసి ఉష్ణమండల ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ఆ మొక్కలను గుర్తుపెట్టుకోవాలి. యాలకలు, నల్ల మిరియాలు, కరివేపాకు, సొంపు, వాము, ధనియాలు, మరి అలాగే జాజికాయ, అల్లం, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి. మరి నెక్స్ట్ ఆహారాన్ని తయారు చేసేటువంటి పద్ధతుల గురించి మాట్లాడారు. ఉడికించడం ద్వారా అన్నం పప్పును తయారు చేస్తాం. ఆవిరిలో ఉడికించడం ద్వారా ఇడ్లీని తయారు చేస్తాం. అలాగే పులియబెట్టడం ద్వారా దోశని తయారు చేస్తాం. అలాగే ఎక్కువ నూనెలో వేయించడం అనేది చికెన్ ని ఎక్కువ నూనెలో వేయిస్తాం. మరి తక్కువ నూనెలో వేయించేటువంటివి చపాతీ, దోశ ఇలాంటివి తక్కువ నూనెలోనే వేయిస్తాం. మరి అలాగే ఆహారం నిల్వ చేయడానికి మనం రకరకాల పద్ధతులు వాడతాం. ఉదాహరణకి చేపల్ని ఎండబెట్టి నిల్వ చేస్తాం, లేదా పొగబెట్టడం అనే ఇంకో పద్ధతి కూడా ఉంది. పొగబెట్టడం లేదంటే ఎండబెట్టడం అనే పద్ధతి ద్వారా చేపల్ని మనం నిల్వ చేస్తాం. అలాగే ఆ విధంగా నిల్వ చేయడానికి కొన్ని పదార్థాలు కలిపి నిల్వ చేస్తాం. అవి ఏ పదార్థాలను కలిపి నిల్వ చేస్తామో అవి అవైలబిలిటీని బట్టి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలు వచ్చేసి ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె, వీటిని ఉపయోగిస్తాం. ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె, వీటిని ఉపయోగించి ఆహారాన్ని నిల్వ చేస్తాం. అలాగే కొన్ని రసాయనాలు వాడి కూడా ఆహారం నిల్వ చేస్తాం. ఉదాహరణకి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది లేస్ ప్యాకెట్ ఉంటుంది, చూసింటారు మీరు. లేస్ ప్యాకెట్, బింగో గానీ అట్లాంటి ప్యాకెట్ లో ఉండేవి 4-5 పీసులు అయినా కానీ దాంట్లో నిండుగా ఉంటది కవర్. ఎందుకు అంత నిండుగా ఉంటది అంటే వాళ్ళు నిండా ఉంటాయని చెప్పి గాలి పెట్టినారు ఊరికే మనం తిట్టుకుంటాం. కానీ యాక్చువల్ గా ఆ దాంట్లో చిప్స్ తో పాటు మొత్తం నైట్రోజన్ గ్యాస్ నింపింటారు దాంట్లో. ఆ నైట్రోజన్ గ్యాస్ వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నైట్రోజన్ గ్యాస్ అది ఒక నైట్రేట్. సో అలాగా బెంజేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ వాడి ఆహారం నిల్వ చేస్తారు. మరి అలాగే జంతువుల నుంచి మనం మాంసాన్ని పొందుతాము. మేక మరియు గొర్రె మాంసాన్ని మటన్ అని, అలాగే కోడి మాంసాన్ని చికెన్ అని, అలాగే పంది మాంసాన్ని ఫోర్క్ అని అంటాం. మరి అలాగే
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి ఆహార పంట వచ్చేసి వరి. వరితో పాటు రాగులు పండిస్తారు. రాగుల్ని ఫింగర్ మిల్లెట్స్ అంటాం. మళ్ళీ సజ్జల్ని అయితే పెరల్ మిల్లెట్స్ అంటాం. పెరల్ మిల్లెట్స్ అంటే సజ్జలు. మరి జొన్నలు అంటే గ్రేట్ మిల్లెట్స్ అని గుర్తుపెట్టుకోండి. జొన్నల్ని గ్రేట్ మిల్లెట్స్ అంటాం. కొర్రల్ని ఫ్యాక్స్టైల్ మిల్లెట్స్ అంటాం. సామల్ని ప్రోసో మిల్లెట్స్ అంటాం. ఇది మనకు కావాల్సినటువంటి ఆహారం. ఫస్ట్ చాప్టర్ NS 6th క్లాస్ సైన్స్ కొత్త టెక్స్ట్ బుక్ నుండి. థ్యాంక్ యూ.